సినిమా హిట్ అవ్వాలంటే మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా ట్రోలింగ్ కి గురైతే ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. ప్రెజెంట్ దేవరా విషయంలో ఇదే జరుగుతోంది. బీట్స్ క్లిక్ అయినా అనిరుద్ పై ట్రోల్స్ ఆగట్లేదు. అనిరుద్ రవిచందర్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. కోలీవుడ్ లో చేసిన సాంగ్స్ మ్యూజికల్ గా హిట్ అయ్యాయి, మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. కానీ టాలీవుడ్ లో ఆ రేంజ్ హైప్ రాలేదు. పవన్ తో చేసిన అజ్ఞాతవాసి, నానితో చేసిన గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద బాల్చితన్నేశాయి. దీంతో అనిరుద్ కెరీర్ కి దేవర మూవీ కీలకంగా మారింది. ఈ సినిమా సాంగ్స్ మ్యూజికల్ గా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనిరుద్ కెరియర్ లో ఎన్నడూ లేనని విమర్శలు దేవర సాంగ్స్ కి వస్తున్నాయి. ఫియర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు లియో మూవీ సాంగ్ తరహాలో ఉందనే కామెంట్స్ వచ్చాయి. సెకండ్ సింగిల్ చుట్టమల్లే విడుదలైనప్పుడు శ్రీలంక ప్రైవేట్ ఆల్బమ్ మానికే మగే హైతే ట్యూన్ ని కాపీ కొట్టినట్టుగా విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో అనిరుద్ పై దారుణమైన ట్రోలింగ్ నడిచింది. తాజాగా వచ్చిన దావూదీ సాంగ్ పై కూడా నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. దేవర నుంచి విడుదలైన దావూదీ ట్యూన్ క్యాచీగా ఉంది. తారక్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. కానీ అనిరుద్ ఈ సాంగ్ ని బెస్ట్ మూవీలో అరబిక్ కుత్తు, జైలర్ లోని కావాలయ్య సాంగ్ ట్యూన్స్ మిక్స్ కొట్టి చేసేశాడు అనే విమర్శలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. అనిరుద్ గతంలో ఏ సినిమా సాంగ్స్ విషయంలో ఇంత దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేయలేదు. మొదటిసారిగా దేవరికి మాత్రం కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరి దీనిపై యూనిట్ ఎలా స్పందిస్తుందో, డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.